శారద ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహణలోని సంప్రదాయ పాఠశాల ప్రాంగణం సుస్వరాలతో మారుమోగింది. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన బాలికలు, వాగ్గేయకారులు కీర్తన వైభవాన్ని చాటి చెప్పారు. వాగ్గేయకారుల విరచిత కీర్తనలను మృదు మధురంగా ఆలపించి ఆహుతులకు వీణుల విందు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన వీరి సంకీర్తన గానం ఆద్యంతం కర్ణాపేయంగా సాగింది. కాకినాడకు చెందిన సర్వరాగ సుధా సంగీత విద్యాలయం, విజయవాడ సాంప్రదాయ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వాగ్గేయకార వైభవం శ్రవణానందంగా సాగింది. సంగీత త్రిమూర్తులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి విరచిత కీర్తనలను వర్ధమాన సంగీత విద్వాంసులు మృదు మధురంగా ఆలపించారు. ముఖ్యంగా విశేష ప్రాచుర్యం పొందిన సమయానికి తగుపాడి కాదు, ఎందరో మహానుభావులు వంటి అనేక కీర్తనలను శృతిబద్ధంగా గానం చేసిన కళాకారులు ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన వాగ్గేయకార వైభవం సంగీత ప్రియులను రస జగతిలో ఓలలాడించింది. ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయ పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుభట్ల పద్మావతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాంప్రదాయ పాఠశాల పేరుతో తాము బ్రాహ్మణ బాలికలకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్పుతున్నట్టు తెలిపారు. 2021లో ఆరంభమైన తమ స్కూల్ ద్వారా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన వర్ధమాన గాయనీమణులలో ఆచార్యుల పర్యవేక్షణలో వాగ్గేయకారుల ఆలపించిన ఆహుతులను రంజింపచేశారని తెలిపారు. కాకినాడ సర్వరాగ స్వత సంగీత విశ్వవిద్యాలయంతో కలిసి తమ సాంప్రదాయ పాఠశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె వివరించారు.
శంకర హరహర శంకర. ముందుగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి పాదాభివందనములు. మన సంప్రదాయ పాఠశాల విజయవాడ గాంధీనగరంలో స్వామివారు స్థాపించబడింది. ఇది 2021లో స్థాపించారు. దినదిన ప్రవర్ధమానంగా మన బ్రాహ్మణ ఆడపిల్లలందరికీ కూడాను సంస్కృతి సాంప్రదాయంతో పాటు ఊన విద్య కూడా నేర్పిస్తున్నాము. ఇవాళ కార్యక్రమం ఏంటంటే మన నారాయణ తీర్థుల వారి జయంతి సందర్భంగా యతీశ్వరులు ఇవాళ తొలి ఏకాదశి. దీనికి సందర్భంగా నారాయణ స్వామి తీర్థుల వారు ఇవాళ జయంతి ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా మన సంప్రదాయ పాఠశాలలో సంగీత కచేరీ అవి పెట్టాము. వాగ్గేయకార వైభవం అనే ప్రోగ్రాం పెట్టి దాని సందర్భంగా పిల్లలందరి చేత కూడాను సంగీతము పాడించి చక్కటి అవగాహన పిల్లలకు కూడా రావటం కోసమని కాకినాడ నుంచి స్వరరాగ సుధా చైర్మన్ గారు వాళ్ళు వచ్చారు. విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు వారిచే సంయుక్తంగా సంప్రదాయ పాఠశాల స్వరరాగ సుధా సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. సుమారు 200 మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ సంగీత విద్వాంసులు.